మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఇచ్చిన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈరోజు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత 2014 నుంచి ఉపాధి పథకానికి వచ్చిన కేంద్రం కేటాయించిన నిధులన్నీ కూడా రానుకు కట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా అనేక రాయితీలు ఇచ్చేవారు. చిన్నపిల్లలు ఆడించడానికి డబ్బులు ఇచ్చేవారు, గుణపాలు పదును పెట్టించడానికి డబ్బులు ఇచ్చేవారు, పాలకి ఇచ్చేవారు, తట్లకి ఇచ్చేవారు, అనేక రకాలు ఇచ్చేవారు. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ స్కీమ్కి ఇవ్వడమే ఎత్తేసారు. పేమెంట్ కూడా 6 నెలలు 7 నెలలు అయ్యే పరిస్థితి ఉంది. కనీసం 207, 307 రూపాయలు వేతనం ఉంటే 150 రూపాయల వేతనాలు కూడా ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు ఈ స్కీము అవినీతి జరిగిందని చెప్పేసి బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో రామ్జీ పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు కేంద్రం ఉపాధి హామీ నిధులించి తప్పుకొని రాష్ట్రాల మీద ఈ భారాన్ని పెడుతుంది. వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాయి. ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అనేక బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోని ఈ చట్టాన్ని మళ్ళా రాష్ట్రాల మీద మోపింది బీజేపీ. కేంద్రం కేంద్రీకృత దానికి అధికారులను ఉంచుకొని భిక్ష వేయడం పద్ధతిలోని ఇటువంటి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతున్నాం. ఈరోజు బీజేపీ అధికారం బీజేపీతో పాటు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో కూడా అవి కూడా కిక్కకు మాట్లాడట్లేదు. కాబట్టి వీటి మీద కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేశారు. అందుకని ప్రజాక్షేత్రంలోనే ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఈ సిపిఎం పార్టీ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది.